ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో ఏకీవించి తీరడానికి, దేవుని యొక్క కృపా వాత్సల్యంతో ముందుకు కొనసాగడానికి దేవుడు సహాయపరిచినందుకు స్తోత్రం. పురుషులు అక్కడ కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడంతా ఖాళీగా ఉంది, ఇటు వచ్చేయండి, పర్వాలేదు. ఒక పక్క గుంపు కూడేసి మనం కూర్చోవాల్సిన అవసరం లేదు, ఇంత విస్తారత కలిగే స్థలం ఉంది. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు కలుగునుగాక. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో ఏకీవించి తీరడానికి దేవుడు మనందరికీ దయచేసిన గొప్ప కృపా వాత్సల్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప ఉండబట్టి ఈరోజు కూడా సజీవులుగా దేవునితో సౌభాగ్యత కలిగి జీవితాన్ని ఘనత ఇచ్చి నడిపించడానికి దేవుడు కృప దయచేస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగం మనం చదువుకుందాం. లేవియాకాండం 4వ అధ్యాయం పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తంగా అర్పించబడుతున్న అర్పణ గురించి రాయబడినట్టుగా మనకి కనిపిస్తున్నది. దాని 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఒకసారి కలిపి చదవండి. సెలవిచ్చెను, ఇట్లనము దేని విషయమైనను ఎవరినైనా పొరపాటున చేయరాని కార్యమును చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా. అక్కడ చదివిన వాక్య భాగములో ఒక మాట ప్రాధాన్యత కలిగేటట్టుగా చెప్తున్నాను. పాపి అన్న పదం ఎలాగా తెలుసుకోను కాదు, పొరపాటున పాపం చేయకుండా ఉన్నారు. ఎవరైనా ఉన్నారు? తెలిసి చేసిన వేరే, తెలియక చేసింది వేరే. పొరపాటున అంటే అది నీకు తెలియలేని విధానంగా ఉన్న సకల మనుషులు పాపం. రోమాపత్రిక 3:23 చెప్తున్న మాట, అందరూ పాపం చేసి దేవుని దృష్టిలో ఏమై తీరారు? పడిపోయి తీరారు. దాని అర్థం తెలిసి నువ్వు చేసిన పాపాని కన్నా అధిక తీవ్ర శక్తి చెందేది ఏడిది? నీకు తెలియకూడదు. ఏం రాదు. తెలిసి పొరపాటు చేసిన దానికి ఓకే చూపించుదావో తప్పు అయిపోయింది. తెలియక చేసిన దాన్ని రాలే. అందుకే యేసయ్యని రక్షకునిగా అంగీకరించాలని చెప్పిన కారణం ఇదే. తెలియక చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాల కన్నా తెలియకుండా చేసేది అధికంగా ఉన్నాదని భావించిన వారు మాత్రమే యేసయ్యని సేవించి వాక్యం విని దేవుని సన్నిధిలో కూర్చున్నది. కడమటలన్నీ ఊరి తిరుగు గాలి తిరుగు వాళ్ళకి నచ్చిన పనులు చేసుకొని తిరుగుతున్నారు. నువ్వు ఎందుకు దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేయడానికి? తెలియక నేను ఏదేదో చేసేసేనేమో, అది తెలియదు. అది తెలిసి తీరడానికి కోడికి వచ్చేది. మీరు ఎందుకు చర్చికి వెళ్తారు? నాకు తెలియదు, మీరెందుకు వెళ్తారు? నేను చాలాగా చర్చికి నేను తెలియక చేసిన దానిని వాక్యం ద్వారా, ఆత్మశక్తి ద్వారా దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క పరిచర్య చేసే ప్రవక్తలు, దేవుని యొక్క అభిషక్తులు ఏం చేసేది బోధించి చెప్పేటప్పుడు నేను ఒప్పుకోవాలి. నేను జిమ్కి వెళ్ళి బాడీ పెట్టడం నేను ఒప్పలే. నీ ఇష్టం, నీ కష్టం. దీనికి మించి నేనేం చెప్పే విషయం లేదు. నాకు డబ్బు ఉంది, సొమ్ము ఉంది, ఇల్లు ఉంది, భార్య ఉంది, నీ ఇష్టం. నాకేం ప్రాబ్లం లేదు. ఎదిరించిన వాడు ఎదిరించుకొనే చేస్తారు. దేవుని ఎదురుతున్నావు అని ఆలోచించుకో. అలాగైతే అభిమానంతో గుండె మీద చెయ్యుంచి చెప్పొచ్చు, నేను తెలిసి చేసిన దానికన్నా తెలియక చేసిన పాపాలు అధికంగా ఉంది. ఈరోజు దానిని వర్ణించలేవా? వాటి లోపల నేను ఒక పరిహారం ఇచ్చిక తీరుతా. వాటికి కావాల్సిన యాగర్పణలోకి నేనేమో ఏకమై తీరుతా. దేవునికి యొక్క దేవ, ఇది నేను తెలియక చేసిందే, దీనికి పరిహారం. పాడబడ్డాను కదా, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. అది మీరు ఏ భావంతో పాడుతున్నారో నాకు తెలీదు. కొందరు పాడుతున్నారు, పాటలో ఉన్న భావము అర్థం ఏం తెలియకుండా పాడుతున్నారు. అంతే కదా, సినిమాలో డ్యాన్స్, ప్రతి సినిమాకి మధ్యలో ఒక డ్యాన్స్ ఉంటుంది. ఆ పాట ఎందుకు పాడుతున్నాడు, ఎన్ని అడిగి తెలియదు. ఆ పాట ఎందుకు పాడాడు, ఎందుకంటే ఆడి విషయం ఏదో 4 చెప్పులు వేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం. ఇలా కాకూడదు. మన ఈ పాట మనల్ని ఏం చేయాలి? తాకి తీరాలి. దేవుడు లేక నేను ఒక గడియ ఉండలేను. దేవుడు లేకపోతే నా పాపాలు మాత్రమే గుంపుకూడు ఉండి తీరుతుంది. నా అతిక్రమాలు మాత్రమే గుంపుకూడు ఉండి తీరుతుంది. నాది అని చెప్పుకోవడానికి ఏమి లేదు, సరిపడిపోదు. హల్లెలూయా. అందుకే మనకి చర్చి దొరికిన దేవునికి స్తోత్రం. ప్రతి కూడికి ఒక మొత్తానికి దేవుడికి గణపట్టేసుకో. మరి ఎగ్గొట్టేస్తే మళ్ళీ అన్నీ పోయినట్లే.
కొన్ని విశ్వాసాలు కొత్తగా తయారయ్యి క్రిస్మస్కి వచ్చే విశ్వాసులు, ఇంకా కొన్ని ఎప్పుడు శుభ శుక్రవారం. మన సంఘాల్లో అయితే కేవలం ఆదివారం కనిపించే విషయాలు. ఓ వెరీ గుడ్ దేవా, కనికరం చూపించండి దేవా. వాళ్ళకి ఏదేదో భారం బరువు పడిపోయింది ఎలా అదో, దాని వలన నువ్వు దేవునికి ఏం ఉద్ధరించి తీరలేవు. బదులుగా దొరికిన ప్రతి కూడికలో చెప్పాల్సిన దేవా, తెలియక చేసినవేమైనా ఉంటే నాకు వాక్యం ద్వారా బోధించి దానిని ఏం చేయాలి, శుద్ధిపరిచి తీరి పరలోకం అంగీకరించి తీరేంతటిగా, వాక్యానికి లోబడి తీరేంతటిగా, పరలోకం గ్రహించి తీరేంతటిగా, దేవునితో అనుబంధం కలిపి తీరేంతటిగా చెయ్యడానికి నేను రెడీ. ఈ కాలంలో ఉన్న ప్రజలు ఎలా తయారయ్యారంటే దేనికి రెడీ కాదు. వాక్యం చెప్తాడు, అయ్యగారు ఎలా చెప్పవచ్చా, అయ్యగారికి మీ ఆయన వచ్చి చెప్పాలి. మీ ఆయన వచ్చి చెప్పింది వినలేదు కాబట్టి కదా అయ్యగారు వచ్చి చెప్పింది. నీ ఇంటికాడ ఉన్న చదివి చెప్పేటప్పుడు అర్థం కాలేదు కాబట్టి కదా ఇక్కడికి వచ్చి చెప్పింది. అది కూడా కొందరికి అర్థం కాదు. ఓకే, నువ్వు ఇంటెన్షనల్ గా అన్ఇంటెన్షనల్ గా చేసేసుకో, గుంపు కూడా వేసుకో, నీకు ఏమైనా పర్వాలేదు. ఎవరు కావాలి? ఎల్లప్పుడూ నీకు దేవుడు కావాలి. ఏసగా నీకు నిత్యం కావాలి. ఆయన లేకపోతే నీవేమి సాధించాలి. అందుకే 119వ కీర్తన 67వ వచనం చెప్తున్నమాట, ఎప్పటి నుంచి మనం అతిక్రమం చేస్తున్నాం అన్న దగ్గర సూపర్ గా రాయబడి ఉంది. 119:67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఏమైనా మీకు అర్థమైందా? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటే డిసిప్లిన్ చేయటం ముందే నేను తప్పేయమన్నట. అర్థం కాలే. త్రోవ మునుపు అంటే వీడికి త్రోవ తెలీదు. అర్థం కాలేదు. వీడికి వెళ్ళాల్సిన త్రోవ వీడికి తెలియదు. అప్పుడే వీడేమైపోయాడు, తప్పిపోయాడు. అర్థం కాలేదు. ఎప్పుడు తప్పావు నువ్వు? మనం అందరం అనుకుంటున్నాం నేను నో ముందే పడిపోయి నువ్వు ఉన్నారా? మనం అనుకున్నా నేను పాపం చేసిన తర్వాత నో, దానికి ముందే నువ్వు ఎప్పుడో పడిపోయావు. హల్లెలూయా. కీర్తనాకారుడికి అది అర్థమైతుంది. ఇప్పుడు కూడా దేవుని బిడ్డలకు అర్థం కాదు. అర్థం చేసుకోండి. నువ్వు ఎప్పుడో తప్పిపోయావు. ఎప్పుడో పద్ధతిగా ఉండేటప్పుడు కాదు నువ్వు తప్పిపోయింది. పద్ధతులు ఉండేటప్పుడు కాదు, లేనేటప్పుడు నువ్వు తప్పిపోయి తీరావు, నష్టమై తీరావు, పాపై తీరావు, పాపానికి అంటు కలిగి తీరింది. హలో, మనందరికీ పూర్వీకుడు ఆదామే. ఓకే, నీకు నాకు తాత ఆదామే. దేవుని బిడ్డ అయితే మరి అన్యుడైతే మీ నాన్న మీరు కోయితో ఏ పశువు, అది నాకు సంబంధం లేదు. నేను దేవుని బట్టల పరిచయం వచ్చి మాత్రమే పట్టించుకుంటాను. మా తాత ఇక్కడ కూర్చున్న దేవునికి నమ్ముకున్నా అందరూ దేవుని బిడ్డలకి తాత ఎవరు? అప్పుడు ఆయన చేసిన ఒక్క అతిక్రమము పాపం మనల్ని ఏం చేసి తీరింది, పాపిగా ఎంచుకు తీరింది. ఓకే, అప్పటికి నువ్వు పిండం కూడా అవ్వలే, అప్పటికి నువ్వేం అణువుగా కూడా సృష్టి అవ్వలే. కేవలం దేవుని యొక్క తలాంపులో ఉన్నావు. దేవుని యొక్క ఉద్దేశం అప్పుడే నువ్వేమైపోయావు. పాట పాడియాలి మరి, దారి తప్పి అప్పుడే తప్పిపోయావు నువ్వు. హలో, ఈ కాలంలో దేవుని మనం మొత్తం బిల్డప్లే. ఏదో తప్పిన తర్వాత తప్పిపోయిన ఫీలింగ్. హలో బాబు, వాక్యం బాగా వినండి. నువ్వు ఎప్పుడో తప్పిపోయావు. నువ్వు పుట్టక మునిపే తప్పిపోయి ఉన్నావు. అలాగైతే నీకు ఎవరు కావాలి? కాస్త దేవుడే నీకు కావాలి. పూర్తిగా దేవుడే నీకు కావాల్సింది తీరి. అందుకే ఈ పగటి వేళ ఒక విషయం తెలుసుకు తీరాలి. లేవియాకాండం 4వ అధ్యాయం చెప్తున్న ప్రకారముగా తప్పిపోయి ఉన్న వాళ్ళందరూ తప్పిపోయి ఉన్నారు. తెలిసి చేసిన దానికన్నా తెలియక చేసిన, పొరపాటుగా చేసిన ఫలితాలే. తెలిసి చేసిన నేను ఇప్పుడు గౌరీ కొట్టుకున్నాం. ఓకే అమ్మ సారీ, తప్పు అయిపోయింది, చాక్లెటో బిస్కెటో ఏదో ఇచ్చేసి సెటిల్ చేసేసి ఓకే. కొట్టుకునేటప్పుడు నేను గౌరీ గురించి ఆలోచించిన ఉన్నాయి కదా, నాకు పనికిరానికి. ఇది నేను ఇంకా బయటికి చెప్పలేదు, పదాలతో కూడా చెప్పలేదు. వచ్చాను అది ఎక్కడ ఉంది. పగటి వాళ్ళ వాటిని బయట తీయండి. అప్పుడు పాటలు నాలిక తావు, పాటలు రావు అంటే ఆగిపోయాను. వాస్తవంగా మనుషులందరికీ దేవుడు ఎందుకు అవసరం పడుతున్నదో తెలుసా? నువ్వు తెలిసిన దానికన్నా తెలియక లేని పాపాలు తెలియపరిచి తీరి వదులుకు తీరడానికి నీ శక్తి సామర్థ్యం సహాయపడదు. దానికి ఎవరు కావాలి? నీకు సమరూపిగా ఉన్న, దైవ స్వభావం
కలిగిన దేవునితో అనుబంధం కలిగిన ఒకడు రావాల్సే తప్పదు. అందుకే యేసయ్య వచ్చి తీరింది. కారణం ఏంటో తెలుసా? నువ్వు తెలిసి చేసిన దానికన్నా తెలియక చేసిన ప్రతి పాపాలను కూడా. అలాగైతే ప్రతి మానవులకు దేవుడు అవసరం. ప్రతి మనిషికి యేసయ్య అవసరం. నువ్వు నాస్తికుడైనా నీకు యేసయ్య అవసరం. నువ్వు నపుంసకుడైనా యేసయ్య నీకు అవసరం. నువ్వు దేవుణ్ణి ఎరగిన వాడైనా నీకు యేసయ్య అవసరం. నువ్వు మగాడైనా యేసయ్య నీకు అవసరం. నువ్వు ఆడదైనా యేసయ్య నీకు అవసరం. నువ్వు ఏ మతానికి చెందిన నీకు యేసయ్య అవసరం. ఆయన తప్ప నీకు ఏమీ లేదు. నీకు తెలియక చేసిన వాటికి ఏమీ లేదు పరిహారం. అందుకే పాప ప్రాయశ్చిత్త బలి అర్పించింది. ఏ బలి? పాప ప్రాయశ్చిత్త బలి. అదే లేవియాకాండం 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 4 రీతిలుగా నలుగురు కోసం అక్కడ బలులు అర్పించబడి ఉన్నది. ఒకటి ఇశ్రాయేల్ ప్రజల కోసం. మొదటిది యాజకుల కోసం. రెండోది ఎవరి కోసం? ఇశ్రాయేల్ ప్రజల కోసం. మూడోది ఇశ్రాయేలీలో నాయకత్వం వహించిన వారు. నాలుగోది సామాజిక ఇశ్రాయేల్ ప్రజలు. ఎవరి కోసం? యాజకుల కోసం. ఫస్ట్ యాజకుడు రెడీ అవ్వాలి కదా. ప్రత్యక్ష గుడారంలో సెటప్ ఏంటో తెలుసా? యాజకుడు వాడు ఏం చేయడు తెలుసా? దేవాలయం విడిచుండు. మీలా పర్లేదు, అప్పుడప్పుడు సంతకి వంతకి అన్ని తిరిగి వెళ్తాం. మేము అలా కాదు. మేము ఎప్పుడు ఇది పట్టుకొని ఊకోవాలి. మరి మేము ఎప్పుడు నిత్యం కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి మా విలువైన సమయాన్ని మీరు తినేస్తున్నాం. ఎలా? మీరు సెటిల్ చేయలేక, మీ ఇంటి గొడవలు మీరు చేయలేక మమ్మల్ని తాగేది. అయినా కూడా దీనిని అక్కడ పెట్టేసి గొప్ప అని భావించండి, పూజించండి. దాని అర్థం అయ్యగారిని దండలేసి పూజ గౌరవించండి. ప్రతిదాన్ని అయ్యారు చెప్పేస్తాను. అయ్యగారు ఏంటి అయ్యగారు చెప్పాను. నువ్వు సెటిల్ చేయలేను అప్పించుకుడువా? మగాడు వినువు, దేవుని పెట్టి వినువు. అభిషక్తుడు నువ్వు సెటిల్ చేసుకోవచ్చు. నేను చేయలేదన్నాడు మూడో వాడికి నువ్వు ఏకైనా వచ్చి తీరుతున్నావు. అవసరం అక్కర్లేదు, నువ్వు చేసుకోవచ్చు. నువ్వు చేస్తా దేవుని దగ్గర కూర్చొని దేవుని చిత్తం అంటాను. అన్నిటికీ అయ్యగా మీరు వృద్ధి మాట. హలో, అందుకే ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసిన యాజకుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? ఆ దేవాలయానికి చుట్టుముట్టే ఉంటాడు. ఇంటికి కూడా అయ్యాడు, భార్యకి కూడా రమ్మా కనుక బాగున్నావా, అన్నగడికి తింటున్నావా, ఏం అడగడానికి ఏం లేదు. కారణం ఏంటిది? ఆయన చెయ్యడానికి ఉన్న పరిచర్య కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన జీవితంలో తెలుసో తెలియకో ఏ రీతి కలిగిన పాపపు అంటూ ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? దేవాలయం లోపల చచ్చిపోతుంది. నేను చెప్పే చర్చి లోపల కొట్టి 2-3 స్టెప్ అయిపోవాలా? భయం చర్చి లోపలికి వస్తుంది. చరిత్రలో సంఘాలే. మీరు అలా ప్రార్థన చేయ, దేవా సరిగ్గా జీవించకుండా ఈ ఎవరిలాగా ఏఎస్ లాగా అనన్య సఫీరాలా సంఘానికున్న విలువ ఏంటో, సంఘం లోపల ఆత్మశక్తి వ్యాపరిస్తున్నది అన్నదో ఏమై తీరుతుంది, అర్థమై తీరుతుంది. హలో, అలా జరగాలనే నాకు అంత ఆసక్తి లేదు. మిగతా వాళ్ళు కొద్ది పడరు అంతే కదా. ఈ అబ్బిని నేను భయపెట్టాను అనుకో, మీరందరూ నాకు గుప్పిట్లోకి వస్తుంది. అబ్బికి ఒక దెబ్బ కొట్టాను అనుకో, ఊరని దాన్ని కూడా నన్ను కూడా వేయలేదు. సిక్కి సైలెంట్గా ఉంటాను. అర్థం కాలేదు అనుకున్నా. నాతో ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. యాచకుడు తనను ఏం చేసుకు తీరుతున్నాడు? శుద్ధిపరచుకు తీరడానికి వ్యవస్థ కింద ఒదిగి తీరి తనకి బోల్డ్ పనులు ఉన్నాయి. అందుకే కదా అయ్యగారి మీద అన్ని తిట్లు తిరిగేస్తాడు. అయ్యగారికి పని పాటాలేదు. కోర్లు తిరిగేస్తున్నాడు, ఊర్లు తిరిగేస్తున్నాడు, కోర్లు తిరుగుతున్నాడు, ఊర్లు తిరిగేస్తున్నాడు. మరి నువ్వు ఆ పని చేయొచ్చుగా. చెయ్యలేనోడా ఈ డైలాగులన్నీ కొట్టేది. తెలుగులో ఒక సామెత, అది చెప్తే మంచిది కదా, చెప్పడానికి ఉపయోగం, మీరు అర్థం చేసుకోండి. చెయ్యలేనోడిగా అన్ని ఎవడు తిట్టేవాడు? ఎవడు ఏం చెయ్యనాడా? చేసేది తిట్టేసేది. ఏదైనా చేసినోడు ఏం చేయడు. చేసి మంచిది. ఈ విశ్వాసి కాదు, అందుకే దేవుడు తిడతాడు. ఆ చర్చికి, ఆ దేవాలయానికి, ఆ దేవునికి ఏం కాదు, ఏ రీతి కలిగిన సంబంధం లేదు. ఆయన తిట్టేస్తాడు, ఆయన కనబడట్లే. హలో, అందుకే ఈ
ప్రజల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం తెలిసైనా తెలియకైనా చేసేనా చేయలేని పాప పరిహార నిమిత్తం మొదటిగా ఎవరు అర్పించుకు తీరాలి? యాజకుడు అర్పించుకు తీరాలి. అందుకే పాత నిబంధన చరిత్రలో ఎక్కడ యాజకుడు దేవాలయంలో చచ్చిపోయిన చరిత్ర మనకు కనబట్లే. అలాగైతే అక్కడ అట్లీస్ట్ కృప అయినా ఉండేది. కృప వెంబడి కృపకు వచ్చినప్పుడు చెక్ ఛాన్స్ కూడా ఉంది. దాని అర్థం వాక్య పరిచయం విని చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, పాటపాడి చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, కానుకలిచ్చి చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, దశంభాగాలిచ్చి చచ్చేవాళ్ళు ఉన్నారు. బాబు నాయన చచ్చేవాళ్ళ లిస్టులో నీ పేరు ఉండకూడదని నా ప్రార్థన, నా విజ్ఞప్తి, నా అర్పణ, అర్చన అన్ని. కారణం మళ్ళీ మేము అబద్ధం చెప్పి నేను సమాజ్ చేయాలి. చచ్చి కొచ్చి అన్నీ ఇచ్చి క్రీస్తులో సావకుండా ఉంటే ఏం చేయదు. సమాధి కార్యక్రమంలో అయ్యగారి మాట నోరు జాగ్రత్తగా రండి, ఆయన కొన్ని పదాలు అలా స్కిప్ చేస్తారు. తప్పింది మనకే తలనొప్పి. జీవించాల్సిన జీవించలేకపోతే మనం ఏదో అదే టక్కడగా చేసింది మనం మీరు అభిమానిస్తారు. మా ఊడు మాకు మీరు అభిమానిస్తారు, మనకి అది విషయం కాదు. నేను చెప్పొచ్చే మొదటి యాజకుడు ఏం చేయాలి? పాప ప్రాయశ్చిత బలి అర్పణ అర్పించి తీరాలి. రెండోదిగా ఎవరి కొరకు? సకల ఇశ్రాయేలు. కారణం ఏంటిది? ఈయన కరెక్ట్ అయితే తన ప్రజలు దేవుని దృష్టిలో ఏమై తీరాలి? అంగీకరణ చెందే విధానంలోకి వచ్చి తీరాలి. వీరెవరికి కూడా ఏమిచ్చి తీరారు? మంచి దూడని బలి అర్పించడానికి ఇచ్చి తీరారు. దూడని తెచ్చి యాజకుడు చెయ్యించుతారు. ఇశ్రాయేల్ ప్రజల పక్షాన యాజకుడు చెయ్యించి వాటిని ఏం చేసి బలి అర్పించి తీరుతారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చెప్తున్న మాట ప్రకారంగా యేసయ్య సకల మానవుల పాపాన్ని ఏం చేసుకున్నాడు? మోసుకొని తీరాడు. ఒకసారి చదవండి 5:21. ఎందుకనగా మనం ఆయన అందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను ఓ లార్డ్ మన కోసము పాపముగా చేసెను. ఆయన ఏమి ఎరగని వాడు? నువ్వు ఎరిగినవాడు. ఎరిగి అంటే ఆ ఎరిగి కాదు, తెలిసిన వాడు అన్నాడు. అన్ని ఆ డైలాగులు వేసుకోకూడదు. పాపం తెలిసిన వారు, పాపం చేయడానికి ప్రవణత చెందిన వారు, పాపం చేయడానికి అలవాటు కలిగిన వారు, పాపముకు ఏముంది అంటూ కలిగిన వాడు. అలాగైతే యేసయ్య గురించి చెప్పినది ఆయనలో ఏమీ లేదు. పాపం ఎరుగని వాడు. తర్వాత పాపం ఎరగని ఒకడిని పాపంగా ఎవరు? దేవుడు చేశాడు. ఓకే, దేవుడు చేశాడు అన్నదాన్ని పక్కకు పెడదాం. దానికి కృపాన్ని పక్కకు పెట్టదు. దానికి కారణాకారుడు ఎవడు? నువ్వు నేనే. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ పాపకి ఏం తెలీదు, పాపం గురించి ఏం తెలీదు, పాపానికి అంటూ లేదు. దీనిని బలవంతంగా తీసుకొచ్చి నా పాపం మొత్తం ఒప్పేసుకుంటుంది. ఒప్పుకుంటుందా? బుర్రున్న వివేకం ఉన్న ఏ పిల్ల ఒప్పుకోదు. ఓకే, నువ్వు నమ్ముకున్న ఎవడెవడు ఉన్నాడు వాళ్ళందరికీ నేను చేసిన తప్పిదానికి నువ్వు శిక్ష డబ్బెత్తే అనుభవిస్తారు 5 సంవత్సరాలు. ఈ సొమ్ముకే పడిపోయే వాళ్ళు ఉన్నారు. డబ్బిస్తే ఏడపడిన ఏ సామగ్రిని ఎత్తి తినేస్తారు. మనకు అది విషయం కాదు. కానీ ఆయుష్కాలం మొత్తం ఒకటి పాపం ఒకడు ఏం చేయలేడు. నువ్వు ఎవరిని గొప్ప, నువ్వు కులం గొప్ప అనుకుంటున్నావా? నువ్వు కులానికి అడుగు, నీ కుల వ్యవస్థలో ఉన్నవాడికి వెళ్ళి అడుగు. దమ్ముందా? నేను చేసిన అతిక్రమం పాపం మొత్తం నువ్వు మోసుకుని నువ్వు తెచ్చిపోవాలి. అలాగైతే పశువు వధింపబడడానికి ఉన్న పశువుని తీసుకొచ్చాడు. దానికి ఏం లేదు, తెలీదు. దాని మీద చెయ్యి ఉంచేసరికి ఈయన చేసినది తెలిసి తెలియక చేసినవన్నిటికీ ఏమై తీరుతున్నది? మొత్తం పాపం ఏటి మీదకి వెళ్ళిపోయి తీరుతున్నది, ఆ పశువు మీదకి వెళ్ళిపోతుంది. అలాగైతే కాల్వరి సిలువలో ఒక్కసారి తేరు చూసేసుకో. మాట మాటకి సిలువను తేరు చూడమని చెప్పాడు. నీకు కనబడాలి. నీ పాపం ఆయన మీద మోసేసి నువ్వు తప్పుకొని బుద్ధిమంతుడుగా నిలబడిన చర్య నీ కంటికి కనబడాలి. సిలువ, గుడ్డ, రక్తం ఇది కాదు నీకు కనబడాల్సింది. ఏం కనబడాలి? నా పాపం మొత్తం నేను ఆయన మీదకి ఇచ్చేసి ఆయన మూలంగా ఉన్న నీతియుక్తమైనవన్నీ నేను పొందుకొని బుద్ధిమంతుడిగా, అభిషక్తుడిగా, నీతిమంతుడిగా నిలబడి బిల్డప్ చూపిస్తా. బిల్డప్ చూడండి ఒకసారి. బల కార్యక్రమాలు ఇదే గుర్తుకు రావాలి. ఏది రావట్లేదు.
కావాలి, నో ప్రాబ్లం. నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ అని కాదు దేవుడు నిన్ను పర్ఫెక్ట్ చేసింది. నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ కానప్పుడు ఆయన నీ పాపం మొత్తం తీసుకొని నేను మిస్టర్ పర్ఫెక్ట్ ని చేసి నిలబెట్టి చెప్పి నాయన ఏనాడు కూడా, ఏ రోజు కూడా, ఏ గడియలో కూడా నేను నీ తోడుగా ఉండేటప్పుడు నువ్వేం చేయాల్సిన అవసరం రాదు, పాపం చేయాల్సిన అవసరం రాదు, అతిక్రమం చేయాల్సిన అవసరం రాదు, దేవునికి వ్యతిరేకంగా భావము ఉండాల్సిన పరిస్థితి. ఎంత మొనగాడివా నిలబడి ఉన్నాడేమో. ఆ మొనగాడయి మెల్లిగా మోకాల మీద చేతులు ఎత్తేస్తాడు. ఓ దేవా, నాది నువ్వు మోసుకొని నీది నాకు ఇచ్చావు. అందుకే యేసయ్య లోకాసు వార్త 23వ అధ్యాయం చదవక్కని ఒక పదం చెప్పుకెళ్ళి, దేవా వీరు చేసిన పాపం వీరు ఎరుగక వీరు నన్ను ఏం చేసి తీరేది, సిలివెక్కించి తీరు. వారిని ఏం చేయము. ప్రశ్న, వారికి తెలీదా? యేసయ్యని సిలువ ఎవరు ఎక్కించారు? నువ్వు నేనే ఎక్కించు. అది ఒప్పుకున్నవాడే రక్షణ పొందుకున్నాడు. ఉందా? యేసయ్యని సిలువ ఎక్కించావు నువ్వు ఒప్పుకోగలిగే ధైర్యం ఉందా? నాయన నువ్వే యేసయ్యని సిలువ ఎక్కించింది, నువ్వే యేసయ్యకి మేకులు కొట్టింది, నువ్వే పళ్ళతో తీసేయని పొడిచింది, నువ్వే ఆయనని విపరీతంగా కొరడా దెబ్బలతో కొట్టింది, నువ్వే ఆయనకి కాండ్రేసి ఉమ్మేసింది, నువ్వే ఆయన ఎంట్రుకు మొత్తం ఈకి పడేసింది, నువ్వే ఆయన గొడ్డల మొత్తం మనం సినిమాలో చూసి పిచ్చెక్కేసాం. నాకు నీ మీద కసి ఉంటే నాకు గొడ్డలు కూడా పెట్టి ఉంచేసి మరి ఊళ్ళో నడుపుతారా? అలా చెప్పి మీకు మీ శత్రు నీకు ఒక అవకాశం దొరికాడు, ఆయన అవమానపరచడు, గొడ్డలు వేసుకోబెట్టి మరి దాన్ని కొడతారా? నీ శత్రువు నీకు గొడ్డలేట ఆడికి ఏం నా తోలు కూడా తెస్తాం. అదే ఏసై చేసింది. మన కొన్ని పిచ్చోళ్ళు ఉన్నారు, ఏ బట్టలు గీటలు ఏవేవో ఏసైని చూడకుండా అనేటట్టుగా నీకు అప్పేస్తున్నా. నాయన నువ్వు ఏసైని ఇది చూచిన వాడు చెప్పేది ఓర నాయన ఆయన దిగంబరుడయి దరిద్రుడయి ఈయన మరణానికి కారణమైన నేను ఆయనకి ఎక్కించింది కాబట్టి. ఇది చెప్పితే రెండు విషయాలు జరుగుతాయి, అయితే కొడతారు లేకపోతే మారుతారు. ఎందుకు కొడతారు? ఇప్పుడు ఈడికి నేను చెప్తాను, నువ్వు ఏసైని చంపేవరా? ఈడేమంటాడు, నేనే చంపాను. పిచ్చిగట్టు ఎక్కించాడు, నువ్వు బుర్రగొట్టు ఉందా? ఆడ కసిప్తే కొట్టడానికి వస్తారు, కారణం ఆడ చేయలేదు నువ్వు ఆడు ఒప్పుకోతాడు. అదో అదే ఆడు ఒప్పేసుకున్నాడు అనుకో, ఓరు నాయన నిజంగానే నేనే యేసయ్యని ఎక్కించానంటే మోకాల మీద దేవా నేనే ఎక్కించాను, ఏం చేస్తే ఇంట్లో నేను విడుదల పొంది తీరేది. అందుకే పాప ప్రాయశ్చిత బలి ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గడియ దేవుని బిడ్డలు స్మరించి తీరాలి, గుర్తుపెట్టి తీరాలి. కారణం ఏంటిది? సిలువ ఎక్కించింది నువ్వు నేను. నువ్వు అని చెప్తే మీరు ఫస్ట్ వచ్చారు, నేను మీరు చెప్పగలుగుతారు. నేను ఏసైని సిలువ ఎక్కించేసి ఎడకొచ్చి కూర్చున్నాను, నేను ఏసైని సిలువ ఎక్కించేసి నేను వాక్యం చదివేది, నేను ఏసైని సిలువ. కొందరికి మరి సిగ్గే అవమానమా ఏటి లేదు, రోజు ఎక్కించడమే. చర్చికి రాకపోతే ఎక్కేస్తున్నాం, ఆరాధన ఎక్కేస్తున్నాం, స్వార్థకి వెళ్ళకపోతే ఎక్కేస్తున్నాం. వీడికి అర్థం కాక వీడి పెద్ద నీతి మంత్రుల బిల్డప్ అంతే కదా, బిల్డప్ కదా. తర్వాత వచ్చి ఆదివారం కూకుని విధానం చూడాలా, బిల్డప్ కదా. ఇది చూచి కూడా నీ ప్రార్థన, నీ పాటలు, నీ ఆరాధన అంగీకరించి పుణ్యాత్మ ఆయన, అభిషక్తుడు ఆయన. ఆయనని మెస్సయ్య కాదు, మెస్సయ్యకు మించున్నాడు అని పిలవచ్చు. అర్థం కాలేదు, తెలుసా తెలియక, తెలిసి తెలియక, కలియక కదా. ఉన్నారా నాతో కలిసి? హలో, యాజకుడు ఇశ్రాయేల్ ప్రజలు బలియాగము కొరకు వధించిన పశువుని తీసుకొచ్చినప్పుడు వాటి మీద చెయ్యించిన పాపం ఆ పశువుకి ఏం తెలుసు, కానీ యేసయ్య కల కాదు. నీ గురించి చరిత్ర మొత్తం ఆయనకి తెలిసేటప్పుడు కూడా ఆయన శరీరంలో మొత్తం రక్తం నీ కొరకు ఆయన అప్పగించి తీరడానికి ఆయన ప్రాణం ఇచ్చి తీరాడు కదా. అందుకే నీకు తెలిసిన తెలియక చేసిన పాపాలకి ఏముంది? ప్రాయశ్చిత్తం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11
11 నుంచి 14వ వచనం వరకు చదివేటప్పుడు మనకి కనబడి తీరేది ఆ అర్పించిన బలి రక్తము ద్వారా, ఆ రక్తం చిందించబడిన ద్వారా దేవుని యొక్క సాన్నిధ్యత ఉచితంగా అనుభవించి తీరడానికి భాగ్య తరగతి దేవుని యొక్క బిడ్డలకు దొరికి తీరింది. You could have the God's presence, దేవుని సాన్నిధ్యం. మెల్లగా విడదీసి చెప్తా. నువ్వు తప్పు చేసి, నువ్వు పనులన్నీ చేసేసి, నీ సెక్స్ అన్నీ ఆయన మీదకి అప్పగించేసి, ఆయన నీకు విడుదల ఇచ్చేసిన తర్వాత ఆయన సాంఖ్యత నీకు ఇచ్చుతున్నాడంటే నువ్వేం తడుచుకొని ఆ సాంఖ్యతలు ఉండాలి. అర్థం కాలే. నేను చేయాల్సిన పాపం అన్నీ యేసయ్య మీదకి పడేసి, యేసయ్య అన్నిటి కూడా మోసుకొని ఆయనకున్న నీతిమంతత్వం, ఆయనకున్న అభిషేకం, ఆయనకున్న ఆత్మశక్తి, ఆయనకున్నవన్నీ నాకు ఇచ్చేసి నేను మిస్టర్ పర్ఫెక్ట్గా అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఆయన నాకు ఇచ్చిన దేవుని యొక్క సాన్నిధ్యత ఉంది కదా, ఆ సాన్నిధ్యత వచ్చేటప్పుడు మోకాలు కొట్టేద్ది. పెదవుల్లో మాటలు రావు, శబ్దం రావు. హలో, అందుకే కదా ఈరోజు ఆరాధనలో పెదవులు శబ్దాలు కొట్టుకోవట్లేదు, రావట్లేదు, చప్పట్లు కూడా రావట్లేదు. నేను అనుకున్నా సాన్నిధ్యత అర్థం చేసుకుంటున్నాడేమో. హలో, మరి అర్థం చేసుకోవాలి, అది నీతల మనకు సంబంధం లేదు. అర్థం చేసుకున్నాడు, చప్పట్లు కొట్టాడు, ఆరాధన చేయలేడు, ఏం చేసేది? ఓర దేవుడా, ఇంత నికృష్టం కలిగిన వాడి కొరకు, ఇంత వేదన కలిగేటట్టుగా నేను బాధపట్టిన వాడి కొరకు సాన్నిధ్యత నుంచి నేను నీ తోడుగున్నా, నేను ఇమ్మానుయేల్, నేను నీకు సహాయపడిన వాడిని, నేను నీకు ఈ గట్టు దాటిపోవజేసేవాడిని, నేను నీ చేత ఈ రసంగా దాటి రోగాలు దాటించవచ్చు, కష్టాలు దాటించవచ్చు, అప్పులు కలిగిన స్థితిగతి దాటించవచ్చు, లోకాన్ని దాటించవచ్చు, అనాత్మికతను దాటించవచ్చు, ఆయన దాటించలేడు. అన్నింటినీ ఆయన దాటించలేదు. అదే మోషే చెప్పిన మాట, దేవా నీ సాన్నిధ్యత లేక నేనేం చేయను, ఒక్క అడుగు కూడా. Do you know what is God's will? దేవుని చిత్తం అంటే తెలుసా? మనమన్నీ రుద్దెత్తనం, పెయింట్ కొట్టినవన్నీ పెయింటే. దేవుని చిత్తం అనగా ఏంటి? తన సాన్నిధ్యతలో ఉండి ఏది దేవుడు చెయ్యాలని కోరుతున్నారో అది నీ చేత చేయించేది. 420 పనులన్నీ చేసి దేవుడి చిత్తం, దేవుడి చిత్తం. ఏ దేవుడు నువ్వు నన్ను అడిగేది. నేను దేవుని సాన్నిధ్యతలోకి వచ్చేటప్పుడు నెక్స్ట్ గడువ, నెక్స్ట్ నిమిషం, నెక్స్ట్ గంట ఏం చెయ్యాలో అన్న దాని గురించి ఒక వివేచన, అది దేవుని చిత్తం. క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చింది. విన్నారా? మనం అన్ని విద్యార్థులు, దేవుడి చిత్తం, దేవుడి చిత్తం, దేవుడి చిత్తం, దేవుడి చిత్తం. హలో, వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, నీ సాన్నిధ్యత కాదు, నువ్వు వచ్చినప్పుడు కాదు, ఆయన వచ్చినప్పుడు. అందుకే ఇక్కడ మన టైం మనక్క నచ్చినప్పుడు 8 o'clock అని చెప్పారు. ఏసైకి వచ్చి ఆ గడప కాడ కూకున్నారు, ఈడు వస్తాడు, ఈడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు కూడా ఆయన చూడకుండా 9:30కి వచ్చి కూకుంటున్నామే. ఏం సాన్నిధ్యతో వదిలే, ఎక్కువ కొట్టేస్తే మళ్ళీ మీరు చెప్పులు దెబ్బలు కొడతారు. పర్లేదు, కాసుకోవడానికి మేము రెడీగానే ఉన్నాం. అలా చేసేటప్పుడు కూడా ఆయన నీకు శాంతిత ఇస్తున్నాడు కదా, దేవుని చిత్తాన్ని బయలుపరుచున్నాడు కదా, ఆయన ఉద్దేశించింది వివరించుకొని చెప్పుచున్నాడు కదా, అది దేవుని యొక్క సాన్నిధ్యత. బైబిల్లో చెప్పు, దేవుడు లేక నేను ఎక్కడికి వెళ్ళను. ఆయన చాలా మంది వాదించేస్తారు దేవుని సాన్నిధ్యతకు నరకంలో లేదని. నరకంలో దేవుని సాన్నిధ్యం ఉందా తమ్ముడు? దేవుని కృప నీకు దొరకదు, ఛాన్స్ అనేది దొరకదు. ఛాన్స్ అంటే ధనవంతుడు లాజరు కాదు, మీ అందరికి తెలుసు కదా, చాలా మంచోడు. ఆడంత మంచోడు మన విశ్వాసులు ఎవరు లేరు. అంతే కదా, ఇంటి గమని కాడ కౌరు పెడతారు కానీ కుష్టోడు కూర్చోబెడతారా? చాలా మంచోడు. ఆడికన్నా మించాడు ఎవరైనా ఉన్నా. మీ ఇంట్లో ఉన్న ఎంగిలన్నీ కాలం తీసిరేస్తారు, అంత మంచోడు కదా మీరు. వాళ్ళ ఇంట్లో ఎంగిలి పడితే ఎక్కడికి ఎవరికి ఇస్తారు? నీతివంతుడికి ఇస్తారు. పెళ్ళడు అయిపోయింది కదా, పెళ్ళడు అయి కొందరు కౌన్సిల్ కూడా ఇచ్చే తిరిగే. నేను మరి వివేచించి చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోండి. హలో, మంచోడాడు, మనం కాలం తీసిన నాడు ఏం చేస్తున్నాడు? ఒకటి కావుడు నువ్వు వాటిని కూడా ప్రార్థన చేసి పుచ్చుకుని ఆ విశ్వాసం కూడా దేవుని సోదరం. ఏ తిండి
కాలగట్టులో పడాల్సిన తిండి ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎత్తాయి. మరి చర్చికి పేజీలో కూడా చెప్తారు కదా, ఇక కాలేజీ చెప్తారులే. అందుకే కదా కొందరికి కొన్ని ఇళ్లలో ఎక్కించలేరు. ఇలాంటి శబ్దం తగ్గలిగిన వాడు మీరు పడుకుని పెడతారా? నేను పెట్టను. ఏది చివరి మాట నరాదగలి ఆడెక్కడికి వెళ్ళాడు ధనవంతుడు? నరకానికి వెళ్ళాడు. సాక్ష్యం కూడా చెప్పేస్తున్నాడు. ఊరు నాయన భూమిలో ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పాడు. భూమిలో ఉన్నప్పుడు ఎవరికి ఉపకారం చేసినా వాటిని తలుచుకున్నాడు. ఓ చిటికిడి గ్లాస్ నీళ్ళు అడగడం విన్నాను కానీ, బిందుడు నీళ్ళు మొంత నీళ్ళు అడగడం విన్నాను కానీ, బిందుడు నీళ్ళు అడిగాను విన్నాను కానీ, ఇల్లంతా తడిపించే నీళ్ళు. మరి అంతా చేసాడు అనమాట. నువ్వు ఎంగిలి చేసేసి అభిమానిస్తున్నావే, అది సిటికిడే. అది అడగలేదు. ఒక బిందుడు నీళ్ళు అడగలేవు నువ్వు. కారణం ఏంటిది? కృప సమర్థించమని చేత అయిపోయిందా? ఏ సమర్థించదు? కృప నీ చేత సమర్థించరు. బిందుడు అడగడానికి నువ్వు చేసింది ఎంగిలి తిండి అయితే నీకు దొరకకుండా నీకు కూడా దొరికేది కూడా దాని తగ్గట్టే. మన లాగా చెయ్యట్టి కడిగిందో లేదో మీరు వివేచించుకోండి. వీడికి అడిగేసి ఇవ్వలేనప్పుడు వీడికి దొరికేది కూడా అలాగే. ఏంటి ఇన్వెస్ట్ చేస్తావు? అదే కింద వారం అయ్యగారు చెప్పారు, ఏ పరలోక నిమిత్తం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసావు అనుకో, అది ఇంటెన్షనల్ గా అన్ఇంటెన్షనల్ గా చేయలేదు. ఇష్టపూర్వకంగా చేయాలి, కష్టపూర్వకంగా చేసుకోవాలి. హలో 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 ఇన్వెస్ట్ సంథింగ్ దాట్ ఈస్ ఫ్రూట్ఫుల్. ఏదైనా దేవుని కొరకు అర్పించింది అది ఫలభరితంగా తిరిగి నీకు దొరికి తీరడానికి. ఇక్కడ గవించామనుకో ఆడ దొరికేది కూడా గవై. నరకంలో దేవుని సాన్నిధ్యం లేదని లేదు. నో కృప, నో దయ, నో జాలి. ఆ త్రోవలో నడుచుతున్న సహోదరుడా సహోదరి, పిల్లోడా పిల్లతి కుమార్తె దండ నమస్కారం చెప్తా తిరిగి వచ్చాయి. కృప ఉన్న కూడికకు వచ్చాయి, కృప ఉన్న ఆరాధనకు వచ్చాయి, కృప వచ్చే దేవుడి దగ్గరికి వచ్చి కృపతో ఒక పాట నీ కృపయే నాకు చాలు నన్ను ఒక పాట ఉంది, వినాలి ఆ పాట. నీ కృప వల్లే నేను ఈరోజు కూడా బతుకున్నా. నీ కృప బట్టే ఈరోజు కూడా ఊపిరి వదులుతున్నాను. నీ కృప మీద కృప ఉండబట్టే చర్చి నాకు సినిమా స్టేజీలా అనిపించట్లే. చర్చి అనిపించట్లే. ఏమనిపించేది? కృప దొరికే కేంద్రంగా అనిపించేది. అందుకే నా మాటలు నేను ముగించేసి తిరుగుతున్నాను. ఇశ్రాయేల్లో యాజకుడికి కృప దొరికినట్టుగా, ప్రజలకి కృప దొరికినట్టుగా, నాయకులకు కృప దొరికినట్టుగా సాధారణ ప్రజలకు కూడా ఏమి దొరికి తీరుతున్నది? ఆ దేవాలయములో నుంచి పాప ప్రాయశ్చిత్త బలియాగముగా దొరికేది దేవుని సాన్నిధ్యతే, దొరికేది దేవుని కృపే, దొరికేది దేవుని ఆత్మీయతే, దొరికేది దేవునితో అనుబంధమే. ఎంత చేసి ఇవేమి పొందుకోలేకపోతే మీరు మీ జీవితాన్ని మీరు చూసుకోండి. ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం. మొదటిగా చిన్నపిల్లలందరూ నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు. ఫస్ట్ పాట పాడు. పాడు పాట. ఏమైంది? గుడ్ హ్యాండ్.